స్త్రీ వివాహమైన తర్వాత తన అత్త ఇంటికి వెళుతున్నప్పుడు మరి కొత్తగా వచ్చిన ఆమెను అక్కడ మరి ఎవ్వరు కూడా మరి పరిచయస్తులు ఉండదు. ఏమన్నా కొద్దు గొప్ప ఆ సాంగత్యము భర్తకి భార్య మధ్య ఉంటుంది కాబట్టి కొంచెం భర్తే తెలుసునోడు అక్కడ. కాబట్టి ఆ భర్త మరి ఆమెను అక్కడ ఏమాత్రం గౌరవం తగ్గనీయకుండా, తన భార్య విలువ పోకుండా అక్కడ ఆ కుటుంబంలో ఆమెని మరి కాపాడుతూ గౌరవిస్తూ ఉండాలి. అదేవిధంగా అక్కడ రాగానే కోడలంటే మొత్తం అంతా ఈమె చెయ్యాలి, ఇక నేను అత్త అంటే కాళ్ళ మీద కాలేసి కూర్చోవాలి అన్నట్టుగా కాకుండా మొత్తం పనులన్నీ ఆమె నెత్తి మీదే పడేయకుండా, దేవుని బిడ్డలారా, ఒత్తిడి ఆమె మీద పడకుండా, మరి ఆమె మీద కుటుంబం యొక్క ఆ పెత్తనం పడకుండా కొంచెం జాగ్రత్తగా ఆమెని మనం ఆదరిస్తూ బలపరుస్తూ ఉండాలి. కొన్నాళ్ళకే ఏమనుకుంటుంది, ఈ ఇల్లు మీది 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 అనుకున్నది కొన్నాళ్ళకే ఇది మాది అంటది. మా అమ్మను చూస్తూ ఉంటాను, అమ్మ మీ అమ్మగారింటికి వెళ్తావమ్మా అంటే అసలు వెళ్ళనే వెళ్ళదు. ఇది నా ఇల్లు అంటది మా అమ్మ. ఇచ్చండి, ఒక్క క్షణం కూడా ఇల్లు విడిచిపెట్టదు. కాబట్టి నా ఇల్లు అనుకునేదాకా నువ్వు కొంచెం ఆమెని బలపరిచి ధైర్యపరిస్తే అంతా కూడా ఆమె భుజాల మీద వేసుకుని మొత్తం చూసుకుంటుంది. ఇక నేను అత్తనని చెప్పి కాళ్ళ మీద కాలేజీకి నచ్చే ఇచ్చే అమ్మా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ క్రైస్తవ అత్తలారా, క్రైస్తవ కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేస్తున్న వారులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండి వారిని ఆదరించండి.